హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈరోజు ఈ వీడియోలో 100 ఇయర్స్ లెగసీ ఉన్న అలాగే మోనోపాలీ కంపెనీగా ఉన్న వన్ ఆఫ్ ది స్టాక్ గురించి తెలుసుకుందామండి. ఆ స్టాక్ ఏంటంటే ఐటీసీ అన్నమాట. ఇది ఆగస్ట్ 24, 1910 స్టార్ట్ అయ్యిందండి. ఇండియన్ ఇండస్ట్రీలోనే పవర్ హౌస్ గా ఎస్టాబ్లిష్ అయిందనమాట. రెస్పాన్సిబుల్ లగ్జరీ అనే వర్డ్ కి అర్థం తెచ్చిన కంపెనీ ఐటీసీ హోటల్స్. ఇది డీమర్జర్ ని అనౌన్స్ చేసిందండి. ఇది టొబాకో అండ్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్ గా జర్నీ అనేది స్టార్ట్ చేసింది అనమాట. అప్పటి నుండి కూడా ఒక డైవర్సిఫైడ్ కంగ్లోమరేట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యిందండి. ఎఫ్ఎంసీజీ, హోటల్స్, పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ అండ్ అగ్రి బిజినెస్ సెక్టర్స్ లోకి ఎంటర్ అయిందనమాట. టొబాకో ఇండస్ట్రీలో 78% మార్కెట్ షేర్ తో మోనోపాలీగా ఉందన్నమాట. ఐటీసీ ఇండియాలోనే 9th లార్జెస్ట్ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ అండి. అండ్ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అరౌండ్ 6.4 ట్రిలియన్ ఉందన్నమాట. ఐటీసీ లిమిటెడ్ రీసెంట్ మైల్ స్టోన్ ఏంటంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న దాని హోటల్స్ బిజినెస్ డీమర్జర్ ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది కోల్కతా బెంచ్ అప్రూవ్ చేయడం జరిగిందండి. ఈ విషయాన్ని October 5 ఐటీసీ ఎక్స్చేంజెస్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందనమాట. ఈ హోటల్ బిజినెస్ డీమర్జర్ ప్లాన్ ని ఐటీసీ బోర్డ్ అనేది ఆగస్ట్ 14, 2023 అప్రూవ్ చేయడం జరిగిందండి. అండర్ ది అరేంజ్మెంట్ ఐటీసీ హోటల్స్ ఎన్ఈసీ అండ్ బిఎస్సీ లో సపరేట్ ఎంటిటీగా లిస్టెడ్ గా అవుతాయి అనమాట. అండ్ ఐటీసీకి 40% స్టేక్ అనేది ఐటీసీ హోటల్స్ లో ఉంటుంది. అండ్ మిగిలిన 60% షేర్స్ అనేవి ఐటీసీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ డీమర్జర్ రేషియో విషయానికి వస్తే 10:1 రేషియోలో ఉంటుందండి. మీన్స్ ఎవ్రీ 10 ఐటీసీ షేర్స్ కి ఒక ఐటీసీ హోటల్ లిమిటెడ్ షేర్ అనేది వస్తుందన్నమాట. ఈ టోటల్ డీమర్జర్ అనేది 2024 క్యాలెండర్ ఇయర్ లోనే కంప్లీట్ అవ్వచ్చు. ఐటీసీ హోటల్స్ త్వరలోనే ఎన్ఎస్సీ అండ్ బిఎస్సీ లో లిస్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఐటీసీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 6,34,888 క్రోర్స్ అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 37.5% ఉంటే రిటర్న్ 28.4% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందన్నమాట. అండ్ డివిడెండ్ డీల్ అనేది చాలా ఎక్కువగా ఉంది, 2.71% ఉందండి. అండ్ ఇండస్ట్రీ పీ 35.4 ఉంటే స్టాక్ పీ 31 ఉంది. సో పీఈ రేషియో వైజ్ ఐటీసీ అనేది అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 303 క్రోర్స్ మాత్రమే ఉంది. వేరే మార్కెట్ క్యాప్ తో కంపేర్ చేస్తే డెట్ అనేది చాలా తక్కువ అన్నమాట. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్ సేల్స్ గ్రోత్ అనేది ఉందండి. ట్రైలింగ్ 12 మంత్స్ సేల్స్ కనుక చూస్తే 72,174 క్రోర్స్ ఉందన్నమాట. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో 37% ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 20,751 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది 40.47% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 44.02% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.47% ఉంది. అండ్ ఐటీసీ డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే 23rd May 2024 ఫైనల్ డివిడెండ్ కింద 7 రూపీస్ 50 పైసా ఇచ్చింది. అలాగే 29th January 2024 ఇంట్రీమ్ డివిడెండ్ కింద పర్ షేర్ కి 6 రూపీస్ 25 పైసా డివిడెండ్ ఇవ్వడం జరిగింది. అండ్ 2023లో 3 టైమ్స్ అనేది డివిడెండ్ ఇచ్చింది. ఒకసారి ఇంట్రీమ్ డివిడెండ్, ఇంకొకసారి స్పెషల్ డివిడెండ్, ఇంకొకసారి ఫైనల్ డివిడెండ్ ఇచ్చింది అనమాట. ఇలా మన కంపెనీ డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే ఈ కంపెనీ అనేది సిన్స్ 2003 నుంచి కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది ఇస్తుంది. ప్రెసెంట్ ఐటీసీ కంపెనీ షేర్ 508 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 మంత్స్ లో కనుక చూస్తే 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ స్టాక్ ని పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చండి. అండ్ హోటల్స్ డీమర్జర్ అనేది ఉంది కాబట్టి ఎవ్రీ 10 ఐటీసీ షేర్స్ కి ఒక ఐటీసీ హోటల్ షేర్ అనేది వస్తుంది. అండ్ కన్సిస్టెంట్ డివిడెండ్ అనేది ఇస్తుంది కంపెనీ. అండ్ మార్కెట్ లో మోనోపాలీగా ఉందన్నమాట. అండ్ మార్కెట్ కరెక్షన్ అయిన ప్రతిసారి కూడా ఐటీసీ లాంటి షేర్స్ ని వితౌట్ ఎనీ డౌట్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. మరి ఐటీసీ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ జీకేవైఎల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు జీకేవైఎల్కే పోర్ట్ఫోలియో అనేది 3.32% పెరగడం జరిగిందండి. ఇంకా ఓవరాల్ గా 9% లాస్ లోనే ఉందన్నమాట. అండ్ ఈ రోజు టాప్ లూజర్స్ లో ఎన్ఎండిసి ఉందండి, 3.91% డౌన్ అవడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే గార్డెన్ షిప్ బిల్డర్స్ 9.22%, మోతిలాల్ ఓస్వాల్ 6.90%, మోర్పన్ 6.86%, షోలర్ ఇండస్ట్రీస్ 5.71%, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 5.29% పెరిగింది. అండ్ జీకేవైఎల్కే పోర్ట్ఫోలియో రియల్ టైమ్ అప్డేట్స్ కనుక చూస్తే ఈ రోజు నేను 50K స్టాక్ ఎస్ఐపి కింద అలొకేట్ చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించి ఆయిల్ ఇండియా నేను 18 షేర్స్, తర్వాత జిఎండిసి 31 షేర్స్, లారస్ 22, ఎన్సిసి 33 అండ్ ఎస్జేవిఎన్ 83 షేర్స్ బై చేయడం జరిగిందండి. ఆల్రెడీ ఇవి జీకేవైఎల్కే పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్. వాటిని నేను మళ్ళీ ఈ మంత్ కి స్టాక్ ఎస్ఐపి కింద బై చేశాను అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.